తిరుమల మీదుగా ఫ్లైట్స్ కానీ హెలికాప్టర్స్ కానీ ఎందుకు ఎగరు అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. 2012 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చీఫ్ మినిస్టర్ అయిన కిరణ్ కుమార్ రెడ్డి గారు తిరుమలని నో ఫ్లై జోన్ గా ప్రకటించమని సెంట్రల్ గవర్నమెంట్ ని అపీల్ చేశారు. 3 సంవత్సరాల వరకు ఎటువంటి రిప్లై రాకపోవడంతో 2015 లో ఏపీ గవర్నమెంట్ మళ్లీ ఆ అపీల్ ని రీఇటరేట్ చేశారు. దీంతో 2016 లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తిరుమల పురాతనమైన పుణ్యక్షేత్రం అయినప్పటికీ నో ఫ్లై జోన్ గా ప్రకటించడం కుదరదు అని అపీల్ ని రిజెక్ట్ చేశారు. ఒకవేళ తిరుమలను నో ఫ్లై జోన్ గా ప్రకటిస్తే వేరే పుణ్యక్షేత్రాల నుండి కూడా ఇటువంటి అపీల్సే వస్తాయి అన్న ఉద్దేశంతోనే డీజీసీఏ రిజెక్ట్ చేసింది అని చాలా మంది అంటారు. ఏది ఏమైనప్పటికీ తిరుమలను నో ఫ్లై జోన్ గా ప్రకటించడానికి 2 బలమైన సైంటిఫిక్ అండ్ మైథలాజికల్ రీజన్స్ ఉన్నాయని టీటీడీ చెప్తోంది. అందులో మొదటిది ఆగమ శాస్త్రం ప్రకారం వెంకటేశ్వర స్వామి గుడి మీదుగా ఎటువంటి ఆబ్జెక్ట్స్ ఎగరకూడదు అని రాసి ఉండడం. ఇక రెండోది ప్రతిరోజు సుమారుగా 60 నుండి 80 వేల మంది తిరుమలని విజిట్ చేస్తారు. ఇలాంటి ఒక రీజన్ ని నో ఫ్లై జోన్ గా ప్రకటించకపోతే టెర్రరిస్ట్ అటాక్ జరిగే అవకాశం ఉంటుంది అని భావించడం. ఇప్పటికీ డీజీసీఏ అఫీషియల్ గా తిరుమలను నో ఫ్లై జోన్ గా ప్రకటించినప్పటికీ ఎయిర్లైన్ కంపెనీస్ తిరుమలలోని ఆనంద నిలయం మీదుగా ఎటువంటి విమానాలు ఎగరకుండా జాగ్రత్త పడతాయి.